Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. మన వీడియోస్ కంటెంట్ నచ్చితే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మంచి కంటెంట్ని పొందడానికి ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోలో చాలా మంచి ఎవర్ లేటెస్ట్ కరెంట్ అఫైర్, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి 2024 అంశాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అది ఏమిటి అంటే, బ్రిక్స్ అనేటువంటి కూటమిలో కొత్త భాగస్వామ్య సభ్య దేశము. ఇది చాలా ఇంపార్టెంట్, మనల్ని కన్ఫ్యూజ్ చేసి క్వశ్చన్ అడుగుతాడు. బ్రిక్స్ కూటమిలో కొత్త భాగస్వామ్య దేశము, న్యూ పార్ట్నర్ మెంబర్ ఆఫ్ బ్రిక్స్. బ్రిక్స్ అనేది మనకి తెలిసినదే. ఇట్ ఈజ్ అన్ ఎమర్జింగ్ ఎకానమీస్ గ్రూప్, అంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి. ఈ కూటమి చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది ప్రస్తుతం ప్రపంచ దేశాలలో. ఆ కూటమిలో కొత్తగా 13 జూన్ 2025న మొన్న ఫ్రైడే 13/6/2025న భాగస్వామ్య దేశంగా వియత్నాం అనే దేశము చేరింది. ఈ వియత్నాము బ్రిక్స్ కూటమి భాగస్వామ్య దేశాలలో 10వ సభ్య దేశంగా చేరింది. అయితే ఈ పార్ట్నర్ మెంబర్ అనేది, బ్రిక్స్ పార్ట్నర్ మెంబర్ అనే స్కీమ్ని 2024లో బ్రిక్స్ సమావేశంలో దీనిని ప్రారంభించడం జరిగింది. 2024 బ్రిక్స్ సమ్మిట్లో ఈ భాగస్వామ్య దేశము అనే కాన్సెప్ట్ని ప్రారంభించారు. దాన్నే సింపుల్గా ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు, బ్రిక్స్ ప్లస్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ భాగస్వామ్య దేశము అనేది బ్రిక్స్లో తన విస్తరణ కోసమని ఏర్పాటు చేశారు. ఈ భాగస్వామ్య దేశాలుగా చేరినటువంటివి భవిష్యత్తులో బ్రిక్స్లో పూర్తి స్థాయి సభ్య దేశాలుగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ భాగస్వామ్య దేశాలు ప్రస్తుతం 10 ఉన్నాయన్నాం. వియత్నాం బికేమ్ ద 10th పార్ట్నర్ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ which was joined on 13th June 2025. అయితే ఇప్పటికే భాగస్వామ్య పార్ట్నర్ మెంబర్స్గా ఉన్న దేశాలు ఏమిటంటే, వియత్నాం ఇప్పుడు జాయిన్ అయింది లేటెస్ట్గా, బెలారస్, మలేషియా, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్. ఇక్కడ ఉన్న ఈ 10 దేశాలు బ్రిక్స్లో ఉన్న సభ్య దేశాలు కాదు. ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకోండి. అయితే ఇప్పుడు 2024 బ్రిక్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాం మనం. అయితే ఈ బ్రిక్స్ 2024 సమావేశానికి సంబంధించి కీలకమైన అంశాలని ఇప్పుడు చూద్దాం. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలతో పాటుగా లేటెస్ట్గా మరొక 6 కొత్త సభ్య దేశాలు సభ్యత్వం పొందాయి. వాటిని కూడా మనం చూద్దాం. అయితే ఈ బ్రిక్స్ దేశాలకి సంబంధించి 2024లో జరిగిన సమావేశం 16వ సమావేశం. దీని తర్వాత బ్రిక్స్ యొక్క 17వ సమావేశము బ్రెజిల్లో జరగనుంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఈ బ్రిక్స్ 16వ సమావేశం 2024లో అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 24 తేదీల మధ్య 3 రోజుల పాటు నిర్వహించబడింది. ఎక్కడ జరిగింది ఈ సమావేశం? 16వ అంటే రష్యాలోని కాజన్ అనే నగరంలో జరిగింది. ఏ ఇతివృత్తంతో జరిగింది అంటే, నాణ్యమైన ప్రపంచ అభివృద్ధి మరియు భద్రత కోసం బహుపాక్షికతను బలోపేతం చేయడం, స్ట్రెంగ్థనింగ్ మల్టీలేటరిజం ఫర్ వరల్డ్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అనేటువంటి ఇతివృత్తంతో 2024 బ్రిక్స్ సమావేశాన్ని నిర్వహించారు. అయితే రష్యా అనే దేశము
ఈ బ్రిక్స్ సమావేశాన్ని నిర్వహించడం ఇది 4వసారి, 4th టైం. గతంలో రష్యా అనే దేశము మొట్టమొదటి సమావేశాన్ని 2009లో యెకాటెరిన్బర్గ్లో నిర్వహించింది. ఆ తరువాత 2015లో 7వ బ్రిక్స్ సమావేశాన్ని నిర్వహించింది. ఆ తరువాత 2020లో మరలా ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. 6, 7, 8, 9, 10, 11, 12 2020లో 12వ సమావేశం జరిగింది. ఆ తరువాత ఇప్పుడు 2024లో 16వ సమావేశాన్ని నిర్వహించింది. 4 సార్లు రష్యా నిర్వహించగా ఇప్పటి వరకు భారత్ బ్రిక్స్ సమావేశాన్ని 3 సార్లు నిర్వహించింది. అందులో ఒకటి 2012లో 4వ సమావేశాన్ని నిర్వహించగా, ఆ తర్వాత 2016లో మనకి 6, 7, 8వ సమావేశాన్ని, అలాగే లేటెస్ట్గా మనకి తర్వాత మరలా 2021లో మరలా మనకి చూసారు కదా 10 ఇక్కడ 11, 12, 13వ సమావేశాన్ని నిర్వహించింది. భారత్ ఇప్పటి వరకు 3 సార్లు ఈ సమావేశాన్ని నిర్వహించింది. 2012 4వ సమావేశం న్యూఢిల్లీలో, 2016 8వ సమావేశం న్యూఢిల్లీలో, 2021 13వ సమావేశం కూడా న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో చాలా రికార్డులు నమోదైనాయి. ఆ రికార్డుల్లో ఒకటి, బ్రెజిల్ దేశ అధ్యక్షుడు లాలు ఇనాసినో డసిల్వా ఈ సమావేశానికి హాజరు కాలేదు. అంటే ఆయనకి ఓ చిన్న ప్రమాదం జరిగింది. అంటే కాలు జారి పడిపోవడం వలన, తలకి దెబ్బ తగలడం వలన ఆయన రాలేకపోయారు. అలాగే మరొక ముఖ్యమైన అంశము, ఈ సమావేశము కొత్తగా సభ్య దేశాలు చేరిన తరువాత జరిగిన తొలి సమావేశం. ఎందుకంటే మనకి చాలా ముఖ్యమైన అంశం, 2023లో జరిగిన 15వ బ్రిక్స్ సమావేశం దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో జరిగింది. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో 15వ బ్రిక్స్ సమావేశం జరిగితే ఆ సమావేశంలో 6 కొత్త దేశాలకి సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు. 6 కొత్త సభ్య దేశాలు. ఆ 6 కొత్త సభ్య దేశాల్లో మనకి అర్జెంటీనా అనే దేశము ఆ సభ్యత్వం చేరక ముందే తన సభ్యత్వాన్ని రద్దు చేసుకుంది. అంటే 1/1/2024 నుంచి ఈ 6 సభ్య దేశాల యొక్క కాలము స్టార్ట్ అవుతుంది అని ప్రకటించారు. 2023 ఆగస్టులో జరిగింది 15వది. ఆ 6 దేశాలు ఏమిటంటే, 1 అర్జెంటీనా, 2 సౌదీ అరేబియా, 3 ఈజిప్టు, 4 ఇరాను, 5 ఇథియోపియా, 6 యుఏఈ అని. ఈ 6 దేశాలకి మెంబర్షిప్ ఇస్తే అర్జెంటీనాలో 2024 సెప్టెంబర్ అక్టోబర్లో జరిగిన అధికార మార్పిడితో కొత్తగా అర్జెంటీనాకి జేవియర్ మిలీ అనేటువంటి అధ్యక్షుడు రావడం, ఆయన బ్రిక్స్లో ప్రస్తుతం మాకు సభ్యత్వం అవసరం లేదని రద్దు చేసుకోవడం జరగడంతో ఈ 5 దేశాలు కొత్తగా చేరాయి. ఇప్పటికే ఇందులో ఫౌండింగ్ మెంబర్స్ 5 ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దాంతోపాటుగా సౌదీ అరేబియా, ఈజిప్టు, ఇరాను, ఇథియోపియా, యుఏఈల యొక్క పదవీ కాలం 1/1/2024 నుంచి మొదలైంది. దాంతో 10 సభ్య దేశాలుగా మారాయి. అలాగే లేటెస్ట్గా మనకి 2025 జనవరి 5న బ్రిక్స్లో కొత్త సభ్య దేశంగా ఇండోనేషియా 11వ సభ్య దేశంగా చేరింది. కాబట్టి ఇండోనేషియా 11th మెంబర్ ఆఫ్ బ్రిక్స్. బ్రిక్స్లో 11వ సభ్య దేశంగా చేరింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇండోనేషియా జనవరిలో. ప్రస్తుతం బ్రెజిల్ చేతిలో బ్రిక్స్ యొక్క అధ్యక్ష బాధ్యతలు ఉన్నాయి. బ్రెజిల్ సమావేశాన్ని ఏ దేశం తదుపరి నిర్వహించబోతుందో ఆ సమావేశం
నిర్వహించబోయే దేశమే దానికి చైర్మన్గా లేదా అధ్యక్ష బాధ్యతలు చేపడుతుంది. ఈ అధ్యక్ష బాధ్యతల విషయంలో బ్రెజిల్ ఈ సమావేశం నిర్వహించడం కోసం ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ని ప్రారంభించింది. ఆ వెబ్సైట్లో ఈ 11 దేశాల యొక్క మెంబర్స్ పేర్లని ఇవ్వడం జరిగింది. అయితే ఈ 16వ సమావేశంలోనే తీసుకున్న మరొక నిర్ణయం బ్రిక్స్ కూటమిని విస్తరించాలని చెప్పి భాగస్వామ్య దేశం పార్ట్నర్ మెంబర్ అనేటువంటి ఒక కొత్త అంశాన్ని తీసుకొస్తే అందులో 9 సభ్య దేశాలు చేరే. నిన్న కాక మొన్నన 13/6/2025న వియత్నాం అనే దేశము కొత్తగా సభ్యత్వం పొందింది. అయితే ఈ కూటమికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. బ్రిక్స్కి సంబంధించి అది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. 2024 సమావేశంలో సభ్య దేశాలు బ్రిక్స్ పే అనేటువంటి ఒక కొత్త విధానాన్ని ఆమోదించాయి. బ్రిక్స్ పే అని ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నాయి. సభ్య దేశాల మధ్య, ప్రపంచ దేశాల మధ్య చెల్లింపులకి సంబంధించినటువంటి ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కోసం ఉద్దేశించబడినటువంటి ఒక కొత్తది. ఇప్పటికే 1973లో బెల్జియంలో ఏర్పాటు చేయబడిన స్విఫ్ట్ అనేటువంటి ఒక విధానము అమలులో ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ బెల్జియంలో ఉన్నాయి. స్విఫ్ట్ అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫినాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ అంటారు. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్. దాని స్థానంలో బ్రిక్స్ పేని తీసుకురావాలని సభ్య దేశాలు ఆమోదించాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశం ఇది. అయితే ఈ బ్రిక్స్కి సంబంధించి ఈ బ్రిక్స్ దేశాలు అన్నీ కలిపి బ్రిక్స్ ప్లస్ అన్ని దేశాలు, పార్ట్నర్ దేశాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో 46% జనాభా బ్రిక్స్ దేశాల్లో, బ్రిక్స్ ప్లస్ దేశాల్లో కలిగి ఉన్నాయి. అలాగే 25% భూభాగం, ప్రపంచ భూభాగంలో 25% భూభాగం బ్రిక్స్ ప్లస్ దేశాల్లోనే ఉంది. అలాగే 35.6% జీడిపి వాటాని ఈ బ్రిక్స్ ప్లస్ దేశాలు కలిగి ఉన్నాయి. అయితే ఈ బ్రిక్స్ దేశాలు అన్నీ కలిసి 2014 సంవత్సరంలో జరిగిన 6వ సమావేశంలో ఎన్డిబి అనేటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఎన్డిబి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. ఎన్డిబి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకుని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారంటే 2014లో జూలైలో జరిగినటువంటి బ్రెజిల్లోని ఫోర్టాలెజాలో జరిగిన 6వ సమావేశంలో దీన్ని ఆమోదించారు. కానీ ఇది పని ఎప్పుడు ప్రారంభించిందంటే 2015లో పని ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయము షాంఘైలో ఉన్నాయి, చైనాలో. వాణిజ్య రాజధాని అంటారు చైనాకి. ఇది $100 బిలియన్ పెట్టుబడితో ఏర్పాటు చేశారు. ప్రారంభ సభ్య దేశాలు ఈ 5 కూడా ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇవి వ్యవస్థాపక సభ్య దేశాలు అంటారు. ఈ వ్యవస్థాపక సభ్య దేశాల్లో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఆ తరువాత కొత్తగా సభ్యత్వం పొందిన దేశాలు ఉన్నాయి. 2021లో 3 దేశాలు సభ్యత్వం పొందాయి. ఉరుగ్వే, అలాగే యుఏఈ, అలాగే బంగ్లాదేశ్ అనేటువంటి దేశాలు ఇందులో సభ్యత్వం పొందాయి. ఆ తరువాత 2023లో అధికారికంగా ఈజిప్ట్ కూడా కొత్తగా సభ్యత్వం పొందింది. ఆ తరువాత 2024లో అల్జీరియా అనేటువంటి దేశము ఎన్డిబిలో కొత్తగా సభ్యత్వం పొందగా, లేటెస్ట్గా మనకి 2025లో ఇండోనేషియా అనేటువంటి దేశము ఎన్డిబిలో సభ్యత్వం పొందింది. లేటెస్ట్ మెంబర్ ఇది. అయితే వ్యవస్థాపక సభ్య దేశాలు 5 ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దాంతో పాటుగా 1 2 3 4 5 ఇవి ఒక 5.
ప్లస్ ఇండోనేషియా. ఇండోనేషియా ఎన్డీబీలో 11వ సభ్య దేశంగా చేరింది. 11వ సభ్య దేశంగా చేరింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశము, ఉరుగ్వే అనేటువంటి ఒక దేశము, బంగ్లాదేశ్ అనే దేశము, అల్జీరియా అనే ఈ 3 దేశాలు బ్రిక్స్లో సభ్యత్వం లేని దేశాలు. మిగతా ఇండోనేషియా కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, యుఏఈ కావచ్చు, వ్యవస్థాపక సభ్య దేశాలు 5 కూడా బ్రిక్స్లో సభ్య దేశాలు యాజ్ వెల్ యాజ్ ఎన్డీబీలో కూడా సభ్య దేశాలుగా ఉన్నాయి. చాలా ముఖ్యమైనటువంటి అంశం, ప్రపంచ దేశాలు సభ్య దేశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇది రుణాలని మంజూరు చేస్తుంది. మనకు తెలిసిందే, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఈ ఎన్డీబీ రుణాన్ని మంజూరు చేస్తుంది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అలాగే విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, దీని హెడ్ క్వార్టర్స్ బీజింగ్ చైనాలో ఉన్నాయి. 2016లో ఈ బ్యాంక్ని ఏర్పాటు చేశారు. ఇది మెట్రో రైలు కోసం నిధులని, రుణాన్ని ఇవ్వబోతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అయితే బ్రిక్స్లో 11 సభ్య దేశాలు ఉన్నాయన్నాం. బ్రిక్స్లో ఈ 11 సభ్య దేశాల్లో 6 ఆసియా ఖండం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి, 3 ఆఫ్రికా ఖండం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి, 1 దక్షిణ అమెరికా నుండి ప్రాతినిధ్యం వహిస్తుంది, మిగిలిన ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఆఫ్రికా నుంచి యూరప్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. యూరప్ అంటే మనం రష్యాని ఇక్కడ తీసుకోవాలి, యూరేషియా అంటారు కాబట్టి. 6 ఆసియా దేశాలు, 3 ఆఫ్రికా దేశాలు. 3 ఆఫ్రికా దేశాలు దక్షిణాఫ్రికా 1, ఈజిప్ట్ 1, ఇథియోపియా 1. అలాగే దక్షిణ అమెరికా నుంచి బ్రెజిల్, యూరప్ నుంచి రష్యా, మిగతా ఇక్కడ ఉన్నటువంటి ఇండియా, చైనా, అలాగే యుఏఈ, అలాగే ఇండోనేషియా, ఈ దేశాలు అన్నీ కూడా, సౌదీ అరేబియా, ఈ దేశాలన్నీ కూడా ఆసియా ఖండం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి, కీలకమైనటువంటి అంశము. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.